వితౌట్ వేస్టింగ్ టైం నువ్వు ఏదైతే పని అనుకుంటున్నావో, ఈ సంవత్సరంలో ఏదైతే పని చేయాలనుకుంటున్నావో అది స్టార్ట్ చేయి. ఇమ్మీడియట్గా స్టార్ట్ చేయి. ఎందుకంటే చాలామంది అబౌట్ 70 to 80% ఆఫ్ ద పీపుల్ దే డోంట్ ఈవెన్ స్టార్ట్ ద వర్క్ దట్ దే వాంట్ టు డూ. కొత్త సంవత్సరం వచ్చింది, రిజల్యూషన్ పెట్టుకుందాం, జిమ్కి వెళ్దాం, ఎగ్దమ్ తయారైదాం అనుకుంటారు. ఇది సాధిద్దాం, అది సాధిద్దాం అనుకుంటారు. స్టార్ట్ కూడా చేయరు. జనవరి 1 రోజు అనుకుంటారు, జనవరి 2 రోజు చేద్దాం లేదని కొంతమంది స్టార్ట్ పెడతారు, కొంతమంది ఆయనతో స్టార్ట్ కూడా పెట్టరు. స్టార్ట్ పెట్టిన వాళ్ళు 3rd రోజు కొంచెం కొంచెం ఇంట్రెస్ట్ తగ్గిస్తుంటారు. 4th, 5th, 10th వచ్చేసరికి ఎక్కడ దాకానే బ్యాక్ టు సేమ్ పొజిషన్. సో స్టార్ట్ చేయడం అంటే ఊరికే స్టార్ట్ చేసి వదిలేయడం కాదు. ఎలాంటి అడ్డంకులు వచ్చినా, ఎలాంటి సిచ్యువేషన్ వచ్చినా దాన్ని కంటిన్యూగా తీసుకొని ముందుకెళ్ళడం. మహా అయితే ఫెయిల్ అవుతావు, దాని నుంచి నేర్చుకుంటావు. ఇదే గుర్తుపెట్టుకో, మహా అయితే ఫెయిల్ అవుతావు, దాని నుంచి నేర్చుకుంటావు. నేర్చుకోవాల్సిందే. ఎవ్వడికి డైరెక్ట్ సక్సెస్ రాదు. నా అనుభవంతో చెప్తున్నా.